ఊహకందని మలుపులు, సస్పెన్స్ క్రియేట్ చేసే సీన్లు. జత్వానికి కహానీ సిరీస్ అదరగొడుతోంది. ఇప్పుడు ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటిదాకా కాదంబరి వర్షన్ మాత్రమే బయటకు వచ్చింది. ఇప్పుడు అటువైపు నుండి కూడా రియాక్షన్ వస్తోంది. ట్విస్ట్ అక్కడితోనే ఆగలేదు. వీళ్ళిద్దరి మధ్యలో మరో క్యారెక్టర్ కూడా వచ్చి చేరింది. ఇంతకీ జత్వాని కేసు ఏ మలుపు తీసుకుంటోంది? కాదంబరి జత్వాని కేసు రోజుకో మలుపు. వీడియో విడుదల చేసిన విద్యాసాగర్ 2009లోనే జత్వానీతో విద్యాసాగర్ కు పరిచయం. అది హనీ ట్రాప్ అంటూ విద్యాసాగర్ ఆరోపణ. ఇన్నాళ్లు వన్ సైడ్ మాత్రమే వింటూ వచ్చారు. జత్వాని సైడ్ నుంచి ఏం జరిగిందో తనే స్వయంగా ప్రపంచానికి చెప్పింది. ఇప్పుడు మరో సైడ్ ను వినిపిస్తున్న కుక్కల విద్యాసాగర్ వర్షన్ కూడా బయటకొచ్చింది. కాదంబరి జత్వానీతో తనకు పరిచయం ఉందని క్లారిటీ ఇచ్చారు విద్యాసాగర్. 2009లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడినప్పటికీ అది హనీ ట్రాప్ అని అప్పుడు అనుకోలేదన్నారు. కాస్త అందంగా ఉన్నత స్థాయిలో కనిపించే వారి పట్ల అట్రాక్ట్ అవడం కామన్ అని, తన విషయంలోనూ అదే జరిగిందని ఒప్పుకున్నారు. కాదంబరి జత్వాని వల్ల తాను మోసపోయానని కూడా చెప్పుకొచ్చారు. మొదటి పరిచయంలో తనను తాను నటాషా అని చెప్పుకుందని గుర్తు చేశారు. పాస్పోర్ట్ లో కాదంబరి జత్వాని అనే పేరుంది కదా అని అడిగితే ఆ పేరు పాతగా ఉందని తానే నటాషాగా మార్చుకున్నానని చెప్పిందన్నారు. కాదంబరి జత్వానికి సంబంధించిన గవర్నమెంట్ ఐడి కార్డులు కూడా తప్పుగా ఉన్నాయన్నారు విద్యాసాగర్. ఒకవేళ కాదంబరి అమాయకురాలే అయితే తప్పుడు ఐడి కార్డులు చూపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇక్కడ మరో విషయం పైన క్లారిటీ ఇచ్చారు విద్యాసాగర్. నటి జత్వాని వ్యవహారాన్ని వైసీపీకి ముడిపెడుతుండటంతో ఆ విషయం పైన స్పష్టత ఇచ్చారు. తన తండ్రి కుక్కల నాగేశ్వరరావు వైసీపీలో పనిచేసిన మాట వాస్తవమేనన్నారు. 2014లో తన తండ్రి పెనమలూరు నుంచి పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన చనిపోవడంతో ఆ టికెట్ తనకు ఇచ్చారని గుర్తు చేశారు. అది కూడా వైసీపీ కోసం 5 నెలలు మాత్రమే పనిచేసి 2014లో పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ నుంచి పూర్తిగా బయటికి వచ్చేశానన్నారు. తనకు రాజకీయంగా స్నేహితులు ఉన్నారు గాని తాను మాత్రం ఏ రాజకీయ పార్టీలోనూ లేనని స్పష్టత ఇచ్చారు. ఇక ఈ కేసులో మరో కీలక మలుపు కూడా ఉంది. జగ్గయ్యపేటలో తన 5 ఎకరాలను కాదంబరి జత్వానికి అమ్మినట్టు ఆమె ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించారన్నది కుక్కల విద్యాసాగర్ ప్రధాన అభియోగం. ఆ భూమిని కృష్ణా జిల్లా మువ్వ మండలం కోసూరుకు చెందిన మాజీ సర్పంచ్ నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు భరత్ కుమార్ కు జత్వాని అమ్మాలనుకున్నారని, వారి నుంచి అడ్వాన్స్ గా 5 లక్షలు వసూలు చేశారని ఇబ్రహీంపట్నం పోలీసులకు విద్యాసాగర్ కంప్లైంట్ చేశారు. అయితే తమకు ఎవరూ ఆ భూమిని అమ్మాలనుకోలేదని, ఎవరికీ తాము అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని నాగేశ్వరరాజు క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖల కోసం తమ ఆధార్ కార్డుల జిరాక్స్లను విద్యాసాగర్ కు ఇస్తే వాటిని ఈ కేసులో వాడుకున్నారని ఆరోపించారు. ఈ వివాదంలోకి తమ పేర్లు లాగినందుకు కుక్కల విద్యాసాగర్ పై చర్యలు తీసుకోవాలంటూ నాగేశ్వరరాజు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. మొత్తానికి ఈ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఏదేమైనా ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో తనను ఇరికించే ప్రయత్నం గట్టిగా జరుగుతోందని విద్యాసాగర్ వీడియో విడుదల చేయడం లేటెస్ట్ అప్డేట్. ఇక మీదట ఎవరెవరి రియాక్షన్స్ వస్తాయో, కేసు ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.